చిన్న గ్రామంలో ఒక పాత చరిత్ర ఇల్లు ఉంది. దానిలో ప్రవేశించేవారు మళ్లీ బయటకు రారు కాని వేరు వ్యక్తి అవుతారు అని చెబుతారు. విక్రమ్ ఆ ఊరికి కొత్తగా వచ్చినాడు. స్నేహితుల సూచనతో ఆ ఇంటి గురించి తెలుసుకున్నాడు. రాత్రి 11 గంటలకు అక్కడి వాకిలి దగ్గరకు వెళ్లాడు. ఇంట్లో అడుగు పెట్టగానే చల్లని గాలి దూసుకొచ్చింది. ప్రతి గది చీకటిగా, పాత వస్తువులు కాంతి వెలిగించడం లేదు. ఒక కోణంలో పాతపాట బొమ్మ నిలబడి ఉంది. ఒక్కసారిగా దాని కళ్ళు ఎర్రగా మెరిశాయి. విక్రమ్ భయంతో అడిగాడు, ఎవరు? అప్పుడే పల్లెలో వాసన వాసినట్లయి గాలి తిరిగి వెళ్ళింది. ఒక్కసారిగా ఒక చిన్న అమ్మాయి రూపం కదలిక లేని స్థితిలో గట్టిగా నవ్వింది. ఇంట్లోకి వచ్చినందుకు. ఇప్పుడు నువ్వు నా బంధంలో. విక్రమ్ పరుగెత్తి వెనక్కి తిరిగి వెళ్లాడు. కాని గోడలలో సడలని శబ్దాలు, చిన్న నడకల శబ్దాలు అతన్ని వెంబడి వచ్చాయి. అతను అర్థం చేసుకున్నాడు, ఈ చరిత్ర ఇల్లు సాధారణం కాదు, అది ఒక శాప ఆత్మను దాగి ఉంచింది.